ఈ ధ్యానం ద్వారా శక్తిని తీసుకొని మన చైతన్యాన్ని ఎప్పుడైతే ఆ విశ్వంతో కనెక్ట్ చేసుకుంటామో అప్పుడు మన గురించి మనం తెలుసుకుంటాం. అంటే భూమి మీద మనం ఎందుకు వచ్చాము, అంటే పర్పస్ ఏంటి, అంటే ఏ ఆశయంతో మనం దీనికి వచ్చామని తెలుసుకోవడమే దివ్యజ్ఞాన ప్రకాశం. అంటే మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అంటే గతంలో మనం యోగులము, ఋషులము, మునులుగా ఉన్న వాళ్ళం మనము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అన్నీ మర్చిపోతాం. ఇప్పుడు ఈ ధ్యాన సాధన చేస్తున్నాము అంటే ఇక్కడ ఈ జ్ఞానాన్ని పొందడం ఇంతవరకే అనుకుంటాం. అంటే ఇది మన వరకే కాకుండా ఇది ప్రకాశింప చెయ్యాలి. అంటే ఈ సాధన చేస్తున్నాము, సాధన ద్వారా మనము జ్ఞానం పొంది మనలో ఉన్న ఏమంటారు ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇలాంటి సమస్యలను పోగొట్టుకుంటున్నాము. మన వరకే చూసుకుంటున్నాం కానీ అది ప్రకాశింప చెయ్యట్లేదు. అంటే మనం నేర్చుకున్నది ఎదుటి వాళ్ళకి చెప్పడం, అది మనం తెలుసుకోవడమే దివ్యజ్ఞాన ప్రకాశము. ప్రతి ఒక్కరూ సాధన చేసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఎన్లైట్మెంట్ మాస్టర్గా అవ్వాల్సిందే, లేకపోతే వాళ్ళు సాధకులే కాదు. ఈ ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం పొందుతున్నాము అంటే జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి. అంటే ప్రాపంచిక మనుషులతోటి మనం ప్రతిరోజు కలుస్తూ ఉంటాం. అంటే ఎన్నో సమస్యలు ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో మందిని కలుస్తాము, ఎన్నో సమస్యలు చూస్తాము. దాని నుంచి ఎలా బయటపడాలి అంటే మనము ప్రాపంచిక మనుషులతో ఉన్నప్పుడు సమస్యలు ఈ సాధన చేసిన కొన్ని రోజులకు ఏమవుతుందంటే ఒక 10 రోజులు చేయలేమనుకోండి, మనం సాధన చేయకుండా సజ్జన సాంగత్యంలో ఉండకుండా మనము స్వాధ్యాయనం చేయకుండా ఉన్నామనుకోండి, కొన్ని రోజులకు ఏమైపోతుందంటే మళ్ళీ నార్మల్గా అయిపోతాం అన్నమాట, ప్రాపంచిక వ్యక్తుల్లాగా అయిపోతాము. మనం ఎప్పుడు ఒక సాధకుల్లాగా, ఒక మునిలాగా, ఒక గురుతత్వంతో, ఒక ఋషితత్వంతో ఉండాలి అంటే ధ్యాన సాధనతో పాటు జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ జ్ఞానం ఏంటంటే 10 మందికి ప్రకాశింప చెయ్యాలి. అది తెలుసుకోవడమే దివ్యజ్ఞాన ప్రకాశము.